ఆర్య వైశ్యులకి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తి స్థాయిలో అప్పచెప్పినట్టయితే స్వామివారికి 5,000 కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు చేస్తున్నారో యాన్యువల్ బడ్జెట్లో దాన్ని వీళ్ళు సగానికి సగం తీసుకొస్తారు. ఇది ఆర్య వైశ్యులతో సాధ్యం. ఎందుకంటే వారికి దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ సత్రాలు ఉన్నాయి. కమిటెడ్గా పనిచేస్తున్నటువంటి నేను కళ్ళతో చూశాను. సో ఆర్య వైశ్యులకి పెద్ద పీట వేయాలి టీటీడీలో. అప్పుడు పనులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా నాణ్యత కానీ వెచ్చించేటువంటి పైసకి ప్రతిదీ జవాబుదారీతనంగా ఉండేటువంటిది వీరు మాత్రమే. అది కూడా గోమటి అని ఎందుకనంటే గోవులకి పూర్వం మహాభారతంలో కూడా రాసి ఉందండి ఇది గ్రంథాల్లో. పూర్వము గోవులని సంరక్షించినటువంటి వారు గోమటి వాళ్ళు. గోమటి ఇది ఉన్నది పుస్తకాలు. సో గోవిందునికి ఇష్టమైనటువంటి గోవు గోమటి గోవిందుడు. సో వీరు ఆర్య వైశ్యులకు పెద్దపీట వేసి టీటీడీలో వాళ్ళకి అకామిడేట్ చేస్తే చాలా ప్రక్షాళన జరుగుతుంది. నెంబర్ 2, స్వామివారిని ఆనంద నిలయంలో ఫస్ట్ దర్శించుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే గొల్లవాడు. ఇప్పుడు మనం మహాద్వారం ఎదురుగా గొల్ల మండపం ఉంటుంది. గొల్ల మండపం దగ్గర శ్రీకృష్ణదేవుల ఆ రోజుల్లో ప్రధాన అర్చకుడు ఒక బాక్సులో తాళంచెలు తీసుకురావడం, ఈ యాదవ కుల స్థలం సంబంధించినటువంటి వాళ్ళు గొల్ల వాళ్ళు ఇంకొక బాక్స్లో తాళంచెలు తీసుకొచ్చి ఆ గొల్ల మండపం అక్కడ కలుసుకొని ఇద్దరు కలిసి మహాద్వారంలో స్వామివారి ఆనందలీలోకి ఎంటర్ అయినాక వాళ్ళు లాక్ ఓపెన్ చేసేది మెయిన్ డోర్. ఫస్ట్ దర్శించుకునేది మాత్రం గొల్లవాడు. యాదవ్ కులస్తులకు సంబంధించినటువంటి వాళ్ళు స్వామివారిని మొదటి దర్శనం చేసుకునేవారు. సో యాదవులని ఆర్య వైశ్యులని కలిపి టీటీడీకి పెద్దపీట వేసినట్టయితే టీటీడీలో ఎటువంటి అపచారం కానీ, బ్రాహ్మణులు అయితే ఆల్రెడీ కొండపైన ఉన్నారు, వేద పాఠశాల ఉన్నది, ధర్మశాల అన్నీ ఉన్నాయి అక్కడ. సో అవన్నీ యథావిధిగా జరుగుతాయి. బ్రాహ్మణులు పెద్ద ఎత్తున టీటీడీ నడుస్తుంది బ్రాహ్మణులతో. సో పూజారులు బ్రాహ్మణులు ఆగమ శాస్త్రీయులు అందరూ ఒకటైతే అడ్మినిస్ట్రేషన్ పరంగా వచ్చినప్పుడైతే ఆర్య వైశ్యులకి యాదవులకి తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద పీట వేయాలని చెప్పేసి నేను చంద్రబాబు గారిని కోరుతున్నాను. అప్పుడు ఎటువంటి కంప్లైంట్ రాదు, ఖర్చు తక్కువ అవుతుంది, క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది, స్వామివారికి సమర్పించే ప్రతి విభాగంలో పర్యవేక్షణ ఉంటుంది. వాళ్ళకు ఒక చేరేసి అక్కడ కూర్చోబెడితే అక్కడికి వెళ్ళి కదలడండి. నేను ఛాలెంజెస్ చెప్తున్నా. అధికారికి నువ్వు ఫోన్ చేస్తావు, అక్కడి నుంచి మినిస్టర్ గారు వస్తున్నారు, ఇక్కడి నుంచి సినిమా యాక్టర్ వస్తున్నాడు, జడ్జి గారు వస్తున్నారు అనేది ఇక్కడి నుంచి లేచి ఉరుకుతీవి. ఇక్కడికి ఇదే డిప్టీయో నువ్వు అక్కడ ఉరుకుతీవి. అదే వీళ్ళు దేశవ్యాప్తంగా సత్రాలు నడుపుతారు కాబట్టి వీళ్ళు అక్కడి నుంచి కదలరు. ఆ డిపార్ట్మెంట్స్ కదిలితే ఇంకోళ్ళకి అప్పచెల్తారు. సో ఇంత పర్యవేక్షణ మానిటరింగ్ చేయగలది ఆర్య వైశ్యులు మాత్రమే. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి పెద్దపీట వేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. అదేవిధంగా యాదవులు, ఎందుకంటే గోవులని కాసేవాళ్ళు యాదవులు. సో గోవు బ్రతుకుతుంది, టీటీడీలో గోశాల వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ గోశాల నుంచి వచ్చేటువంటి ప్రతి పంచగవ్యాలు స్వామివారి సమర్పించడంలో పవిత్రత వస్తుంది. సో యాదవ్ కమ్యూనిటీ ఆర్య వైశ్యులను కలిపి మిగతా క్యాస్ట్ వాళ్ళు అందరూ మీరు తీసుకోండి బోర్డులో. కాకపోతే ఎక్కువ పర్యవేక్షణ వీళ్ళకి అప్పచెప్పండి, ఏం నష్టం లేదు. మనకి స్వామివారి ముఖ్యం, స్వామివారి పవిత్రత ముఖ్యం. అక్కడ ఎటువంటి అపచారం జరగకూడదు, దోష నివారణ కార్యక్రమాలు జరగకూడదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఆనందపడతారు, సంతోషిస్తారు. ఇది కాక జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా అడుగులు వేస్తారని, చూస్తారని, చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉన్నది. వెంకటేశ్వర స్వామికి కూడా మనందరికీ కూడా మీకు పునర్జన్మ ఇచ్చారు వెంకటేశ్వర స్వామి. సో ఈ నా సజెషన్ని మీరు తీసుకోండి. గోవు గోవిందుడు గోమటి వాళ్ళే ఆ రోజు పర్యవేక్షించారు. గొల్ల కుల సంబంధించినటువంటి వాళ్ళని యాదవ్ కమిటీని కూడా మీరు టీటీడీలో పెద్దపీట వేసినట్టయితే తిరుమలలో ఇలాంటి వార్తలు మనం విన్నాం. అందరం కూడా ఆనందంగా ఆరోగ్యంగా అందరూ అభివృద్ధి పథకంలో ముందుకు పోతాం. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆశీస్సులతో అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గో